ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు. మీ ఎదుట నన్ను నిలబెట్టుకున్న దేవునికి నేను కృతజ్ఞతలు, ఆయనకి కృతజ్ఞతలు. ప్రభువునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని తన పిల్లలుగా చేసుకున్నాడు. అయితే పిల్లరా, ఆయన పిల్లలమైనటువంటి మనము ఈ భూమి మీద ఉన్నటువంటి కొన్ని చేయకూడనటువంటి పనులు ఉన్నట్టుగా చాలా ఉన్నాయి. అయితే ఈ ఉదయ కాలంలో కొన్ని మీకు తెలియపరచాలని ప్రభు చేత ప్రేరేపించబడి మేము ముందు నన్ను నిలబడిన మనం చేయకూడనటువంటి పనులు ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక పుస్తకము లేవియా కాండం. ఈ లేవియా కాండంలో 19వ అధ్యాయంలో ఇలాగూ రాయబడి ఉన్నది పిల్లలు. 25వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నేను మీ దేవుడైన యెహోవాను, రక్తము కూడిన దేనియు తినకూడదు, శకినములు చూడకూడదు, మంత్రయాగములు చేయకూడదు, మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరించకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అంతేకాకుండా చచ్చిన వారి కొరకు మీ దేహములను చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహములకు పొడుచుకొనకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలును అనే ప్రజలను దేవుడు ఎంతగానో ప్రేమించి వారిని పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడిపించాలని ఆలోచన కలిగి తన సేవకుడైనటువంటి మోషేని వారి ఎదుకు పంపించి బానిసత్వంలో నుంచి వారు విడిపించి, వారు విడిచి వచ్చినటువంటి ఐగుప్త ఆచారము చొప్పునైనను, వారు వెళుతున్నటువంటి దేశము ఆచారము చొప్పునైనను మీరు నడవకూడదు. నేను మీకు ప్రత్యేకమైనటువంటి నిబంధనలు ఇస్తున్నాను, ఆజ్ఞలు ఇస్తున్నాను, కట్టడలు ఇస్తున్నాను. మీరు వాటి చొప్పున మీరు నడవాలి. అలా నడిస్తే మీరు బ్రతుకుతారు, మిమ్మల్ని బ్రతికిస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు. పిల్లరా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడుదల పొందారు. ఇప్పుడైతే మనము ఈ లోకమనే ఐగుప్తులో నుంచి మనము ప్రభు యొక్క రక్తము చేత విమోచించబడి దేవుని పిల్లలమయ్యాం. దేవుని పిల్లలమైన మనము గతంలో చేసి వచ్చినటువంటి ఆచారాలు మరలా ఇప్పుడు చేయకూడదు పిల్లలు. గతంలో మనం అందరము కూడా దేవుని బిడ్డ ప్రభుని ఎరగిన వారిని. అప్పుడు మనము రక్తము తినేవారు మనలో కొంతమంది. ఇప్పుడు అంటున్నాడు రక్తము కూడా తినకూడదు అంటున్నాడు ప్రభు. 1. 2 పిల్లరా, శకినములను చూడకూడదు. శకినములు అంటే ఏంటంటే పాస్టర్ గారు అంటే పిల్లరా, ఈ రోజు మంచిదా, ఈ రోజు ఈ గడి మంచిదా, రేపు మంచిదా, ఎల్లుండి మంచిదా అని అలాంటి వాటిని గురించి ఆలోచించి క్రియారూపంగా చేయడమే శకినాలు. కనుక పిల్లరా, అలాంటి శకిన పనులు కూడా మనం చేయకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని పిల్లరా, 3వది మంత్రయాగములు. చాలా మంది మంత్రాలను నేర్చుకొని మరి ఏదో సాధిద్దాము, ఇతరులని పాడు చేద్దాము అనుకుని మంత్రాలు నేర్చుకుంటూ ఉంటారు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి మనము అలాంటి పనులు చేయకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు కూడా చెప్పాడు, మీ దేశంలో అసలు ఇలాంటి వారిని ఎవరిని కూడా ఉంచొద్దు, వారందరినీ బయటికి తరిమేయండి అన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో మనం చేయకూడనటువంటి పనులలో కొన్ని, అవి వాటిలో కొన్ని మీకు తెలియపరచబడింది. మళ్ళా రిపీట్ ఏం చెప్తున్నానంటే, మళ్ళా దేవుని బిడ్డలారా, రక్తముతో కూడినది ఏది తినకూడదు, రక్తంతో కూడినది ఏది మనం తినకూడదు. 1. 2 శకినములు చూడకూడదు. 3 మంత్రయాగములు చేయకూడదు. 4 పిల్లరా, నీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరించకూడదు, నీ గడ్డపు ప్రక్కలను కొరుకుకోకూడదు, చచ్చిన వారి కొరకు మీ దేహంలో చీరుకోకూడదు అని చెప్తున్నాడు పిల్లలు. ఇవి చెయ్యవద్దు అని ప్రభు మనకు చెబుతున్నాడు. కనుక మనము వీటిని మానుకోవాలి. ఒకవేళ వీటిని మరలా మనము చేస్తున్నట్లయితే దేవుడి బిడ్డలారా, మన కొరకు ఆయన దుఃఖపడుతున్నాడు. కనుక ఈ రోజు నుంచైనా, ఈ క్షణం నుంచైనా దేవుడు చేయదన్నటువంటి ఈ పనులు చేయకుండా చేయమన్న పనులు చేసి దైవ రాజ్యానికి మనం వారసులం అవుతాం. ఇంకా కొన్ని ఉన్నాయి ప్రభు. నెక్స్ట్ వీడియోలో మనము తెలుసుకుందాం.
చెప్పిన ఈ మాటలను ఆధారంగా చేసుకొని మనము ముందుకు కొనసాగి దైవ రాజ్యానికి వారసులు అవుదాం. దేవుడి మాట దీవించిందిగా. ఆమె మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనాలు.